బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఏకే. పెందుర్తి ఎమ్మెల్యే అన్నోన్ రెడ్డి ఆదిపురాజు సోబ్బవరంలో మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పార్టీ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఎమ్మెల్యే అన్నోన్ రెడ్డి ఆదిపురాజు తెలిపారు. ఆదిపురాజు పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిన సంగతి మన అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని, అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలని ఏకైక లక్ష్యంతో రాజశేఖర రెడ్డి పనిచేశారని ఆయన తెలియజేశారు. ఆయన మరణానంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో అంతా మీకు తెలుసని చెప్పారు. అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారని తెలియజేశారు. రాజశేఖర రెడ్డి పాలన కొనసాగాలని, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మళ్లీ ముందుకు వెళ్లాలనే ఆశయంతో స్థాపించిన వైఎస్ఆర్సీపీ 14వ వసంతంలోకి అడుగు పెట్టడం చారిత్రాత్మకమన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో మొదలైన పార్టీ అనేక ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొంటూ ఈ రోజున 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 51% ఓటు షేరుతో దృఢమైన పార్టీగా ఆవిర్భించిందని తెలియజేశారు. నవరత్నాల ద్వారా అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024లో కూడా అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారని పెందుర్తి ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండల పార్టీ అధ్యక్షులు కర్రిబాబు, గొర్రపల్లి శ్రీను, కోన రామారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొటాన రాము, పార్టీ సంయుక్త రాష్ట్ర కార్యదర్శి బైలుపూడి భగవాన్ జయరాం, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు, మండల జేసీఎస్ కన్వీనర్ సబ్బవరం ముచ్చాలనాయుడు, పార్టీ సీనియర్ నాయకులు బోకం రామనాయుడు, వనం అచ్చెన్నాయుడు, రాపేట్ రాము, వార్డు అధ్యక్షులు దాసరి సత్యబాబు, ఆదిరెడ్డి మురళి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు బంతికోళ్ల పద్మ, పార్టీ జిల్లా కార్యదర్శి దెడ్డం పద్మావతి, ఐడి బాబు, పార్టీ మండల విభజన విభాగం అధ్యక్షుడు ఎడ్ల నాయుడు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.